సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యానమాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన సదవకాశం. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ ధ్యానాంశములు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడం, అనుసరించడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మల్ని ఈ శ్రేష్టమైన కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. రండి, కుటుంబాలుగా చేరి వేకువని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని ద్వారా ఆత్మీయ బలాన్ని పొందుదాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న అభయాన్ని మరి వెంట తీసుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినం నీ వాక్యాన్ని మాకు వినిపిస్తున్నారు. నీ వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యత మాకు అనుగ్రహించారు. ప్రభువా, స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీరే మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మరి దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన 12వ వచనం, 13వ వచనం కూడా. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదును, పాపులు నీ తట్టు తిరుగుదురు. స్నేహితులారా, ఆదికాండం మొదలుకొని ఒక వరుస క్రమంలో బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలో 2వ సమూయేలు గ్రంథంలో దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసిన అతిక్రమమును గురించి నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ్డప్పుడు దావీదు నేను పాపము చేసినట్టు చేసిన పశ్చాత్తాప గీతిక మనము గత వారం పైగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి దేవుడు అతని క్షమించడానికి అతను ఏ రీతిగా విలపించాడో, పశ్చాత్తాపడ్డాడో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని ఏమి కోరుకున్నాడో ఆ వాస్తవాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రమంలో కొనసాగుతుండగా మరి ఈనాడు అనగా గత దినం 11వ వచనం మనం ధ్యానం చేసాం. ఆ 11వ వచనంలో మరి ఆ 2వ భాగం కూడా మనము ధ్యానం చేసాం. సో 12వ వచనంలో నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. నిన్న కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం దీని గురించి. సో మరలా పుట్టించుము అనే మాట, రెన్యూ అనే మాట, లేకపోతే తిరిగి నూతన జన్మ అనుభవాన్ని నాకు అనుగ్రహించు అనే భావన కలిగింపచేస్తుంది. సో హీ వాజ్ రిక్వెస్టింగ్ గాడ్, ఐ లాస్ట్ నా పాత రోత జీవిత అనుభవాలను బట్టి నీ నుంచి నేను దూరం అయ్యాను, కాబట్టి నీ దృష్టిలో నేను చచ్చిపోయాను. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. నేను పాపం చేశాను కాబట్టి నేను భౌతికంగా చచ్చిపోయాను, నైతికంగా చచ్చిపోయాను, నీ నమ్మకంలో చచ్చిపోయాను, నీ దృష్టిలో నేను చచ్చిపోయాను. సో తిరిగి నాలో నూతన జీవం రావాలి. అందుకే ఆ పై భాగంలో కూడా నిన్న మనం ధ్యానం చేసిన దాంట్లో మరి నీ రక్షణానందం నాకు మరలా పుట్టించమంటూ, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా కలగచేయి, శుద్ధ ప్రేయం కలగచేయి, పుట్టించు అంటాడు. సో హీ వాస్ ప్లీడింగ్ ఫర్ ఎ న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం గురించి. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయన అన్న రీతిగా పాత వారిని అన్నింటినీ కూడా సమాధి చేసి నూతన జీవితానికి పునాదులు వేసుకోవాలన్నది మరి ఈ కీర్తనకారుడి యొక్క ఆకాంక్ష. ఆకాంక్షలో రక్షణ ఆనందము నీవు మరలా నాకు పుట్టిస్తే నా హృదయంలో సమ్మతి కలుగుతుంది. ఐ విల్ హ్యావ్ అ పీస్ ఇన్ మై హార్ట్, ఐ విల్ హ్యావ్ ఎ పీస్ ఇన్ మై హార్ట్. ఆ సమ్మతి గల మనస్సు నాకు కలిగజేసి దృఢపరిచినప్పుడు నేనేం చేసినట్టే, అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించదును. సో కేవలము నా జీవితాన్ని క్రమపరిచి మరణ
తుల్యమైనటువంటి జీవిత అనుభవాల్లోంచి నూతన జీవిత ప్రారంభానికి నన్ను నడిపించు అంటూ నా జీవితాన్ని మార్చమని చెబుతూ ఆ మార్పు ద్వారా నేను ఒక సాక్షిగా ఉంటాను అంటాడు. అందుకే నీవు ఎప్పుడైతే నాకు రక్షణ ఆనందం మరలా పుట్టిస్తావో, సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరుస్తావో, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించెదను. అతిక్రమం చేయు వారికి నీ త్రోవలు బోధించెదను అనగా నేను ఏ రీతికైతే పశ్చాత్తాపడు ద్వారా పాపక్షమాపణ పొందాను, తద్వారా తిరిగి నూతన వ్యక్తిగా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాను, మరి అదే రీతిగా అనేక మంది పాపపు జీవిత అనుభవాల మధ్య పాపపు మార్గములో కొనసాగుతూ పాపం ద్వారా కలిగే మరణాన్ని స్వాగతిస్తున్న అనుభవాల మధ్య అనేకులు ఉన్నారు. కాబట్టి ఇంకా అతిక్రమము చేయుచున్న వారికి నీ మార్గం నేను బోధిస్తాను, నీ త్రోవలు నేను బోధిస్తాను. సో క్రీస్తులో నూతన జన్మ అనుభవం పొందిన విశ్వాస యొక్క ప్రాథమిక లక్షణం ఏమైందంటే, దేవుడు నీ జీవితంలో ఏమి చేశాడో అది నీవు ఇతరులకు సాదృశ్య రూపిగా ప్రకటించాలి, బోధించాలి అనగానే చాలామంది దేవుని వాక్యం తీసుకుని ఆ వాక్యంలో కొందరి భక్తుల జీవితాలు తీసుకుని అలాని అబ్రహాము జీవితంలో, లేకపోతే మోషే జీవితంలో, అహరోను జీవితంలో, యెహోషువ జీవితంలో, దావీదు జీవితంలో, అలాగే పేతురు జీవితంలో, పౌలు జీవితంలో అంటూ ఆయా భక్తుల జీవిత అనుభవాలు, వారి సాక్ష్యాలు ఇవన్నీ తీసుకొని వాటి గురించి వివరించి వారిలో కలిగిన ఆ మార్పు కానీ, మారు మనసు కానీ, లేకపోతే దేవుడు వారిని వాడుకున్న విధానం కానీ, వీటి గురించి అనగా బైబిల్లో లిఖించబడిన భక్తుల జీవిత అనుభవాల గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవమే అవసరం కూడా, ఎందుకంటే వారి జీవితాలన్నీ కూడా మనకు సాదృశ్యం. వారు సరైన మార్గంలో నడిచినప్పుడు ఆ మార్గం మనకు మార్గసూచిక అవుతుంది. వారు దారి తప్పినప్పుడు వారి కలిగిన ఆ పశ్చాత్తాపం మన జీవితాలకు ఒక సూచన దయచేస్తుంది. నిజమే, కానీ వాటి ద్వారా కన్నా నీ వ్యక్తిగత జీవిత సాక్ష్యం ఎదుటివాడిని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది, మారుస్తుంది. ఒక విషయం చెప్తాను. ఎవరైనా వచ్చి మా నేపథ్యాన్ని ఒకసారి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, మా నేపథ్యాన్ని తీసుకొని మీ కుటుంబంలో గత కాలంలో అనగా కొన్ని 2, 3, 4, 5 వందల సంవత్సరాల క్రితం ఒక భాగ్యవంతుడు ఉన్నాడండి, లేకపోతే ఒక రాజు ఉన్నాడండి, అప్పుడు ఈ రాజరిక వ్యవస్థలో పలాని దేశాన్ని, లేకపోతే పలాని ప్రాంతాన్ని, పలాని ఊరిని పరిపాలించాడండి అంటూ కొన్ని తరాల ముందు జరిగిన ఆ వ్యక్తుల జీవితాలు, వారి గొప్పతనం గురించి నాకు తెలియచేసినప్పుడు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ, ఎందుకంటే ఇట్ ఈస్ అ పాస్ట్ హిస్టరీ. అవునా, మా పితలు ఇంత గొప్పవాళ్ళ, ఇంత ఘనత కలిగిన వాళ్ళ అని ఆనందిస్తాం, కానీ దానివల్ల నాకు ప్రత్యేకమైన ఉపయోగం ఏమీ ఉండదు. మనం చరిత్రలో చూస్తుంటాం, హైదరాబాద్లో నిజాం వారసులు వారు చక్రవర్తులుగా ఏలారు, కానీ ఆ తర్వాత ఇప్పుడు 4, 5, 6 తరం వారసులు. వారి జీవిత అనుభవాలు ఒకసారి గమనిస్తే నో డిఫరెన్స్. వారికి ఆ రాజరిక వ్యవస్థ ద్వారా కలిగే కొద్ది లబ్ధి ఏమైనా దొరుకుతుందేమో తప్ప, భరణాలు ఏమైనా దొరుకుతాయేమో తప్ప, అంతకు మించి. కానీ నేను రాజునైతే, కొన్ని తరాల క్రితము ఉన్న మా పితలు కాకుండా నేనే రాజునైతే ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ దేవుడు నన్ను ఒక రాజుగా చేసినప్పుడు, ఒక నాయకునిగా చేసినప్పుడు, లేకపోతే ఒక గుర్తించబడ్డ ఒక వ్యక్తిగా చేసినప్పుడు నా జీవిత సాక్ష్యం ఎదుటివాడిలో ఆలోచింపచేస్తుంది. నా వలే ఇతడు కూడా తన జీవితాన్ని ప్రారంభించాడు కదా, నా వలే ఎదిగాడు కదా,
మరి నాకన్నా ఈ స్థాయికి చేరడానికి గల కారణం ఏంటి? కేవలము ఆ స్థితిగతుల గురించి మాత్రమే కాదండి, మన ప్రవర్తన, మన ఆలోచన, మన చుట్టూ ఉండే క్రైస్తవేతర ప్రపంచానికి మనకు మధ్య, అనగా మనం మారు మనసు పొందాం, క్రీస్తును నూతన క్రైస్తవులమయ్యాం, క్రీస్తులో నూతన జీవితం ప్రారంభించామని చెప్పుకుంటున్నాం. సో ఈ మారు మనసు అనే ప్రభావాన్ని నీ చుట్టూ ఉండే దేవుని ఎరుగని ప్రజలు గ్రహించగలుగుతున్నారా, గుర్తించగలుగుతున్నారా? 2% కలిగిన క్రైస్తవ సమాజం 98% కలిగిన క్రైస్తవేతర సమాజం మధ్య జీవిస్తున్నప్పుడు ఆ 98% నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? నీలో క్రీస్తును కలిగిన అనుభవాలు చూడగలుగుతున్నారా? నీలో నాలో క్రీస్తు బోధించిన బోధల జీవిత సాదృశ్యాన్ని చూడగలుగుతున్నారా? యేసు ప్రభు ఏం చెప్పాడో అని బోధిస్తున్నాం, కానీ యేసు ప్రభు ఏం చెప్పాడో ఇదిగో నా జీవితంలో నేను చేసి చూపిస్తున్నాను. అనగా ఐ షుడ్ బి ఎ లివింగ్ గాస్పల్, ఎ లివింగ్ విట్నెస్. దెన్ ఓన్లీ నా సాక్ష్యము నా చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. నేను పనిచేసే పరిసరాల్లో అందరూ అనగా సంఘ వ్యతిరేకమైన విధాలు, లేకపోతే లంచం తీసుకునేవారు అనుకోండి, ఒక దేవుని బిడ్డగా వారి మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పుడు వారు అతని దగ్గరికి వెళ్ళదండి, అతను లంచం తీసుకోడు అని వారు చెప్పగలుగుతున్నారా? అతను అబద్ధం ఆడండి, అతను యేసయ్య బిడ్డ అని చెప్పగలుగుతున్నారా? ఒకసారి ఆలోచిద్దాం. అలా కాదు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఒక క్రైస్తవ నామధేయం కలిగిన ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి పట్టుబడితే పేపర్లో కానీ వార్తల్లో కానీ పెద్ద అక్షరాల్లో ఫలాని వ్యక్తి అనగా క్రీస్తు నామాన్ని ధరించిన ఒక కాలంలో ఏదో సమస్యలో ఏదో కేసులో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యేసు, అది యేసు పాదమో యేసు రక్తమో మనకు తెలియదు, మొత్తానికి యేసును పట్టుకున్నారు అన్నాడు. యేసును పట్టుకున్నారంటే ఎప్పుడో కదా, పిలాతు కాలంలో అంటే కాదు. ఆ దొంగతనం నేరం మీద, హత్య నేరం మీద యేసును పట్టుకున్నారు. పెద్ద అక్షరాలు. అందుకే అతనితో పాటు ఇంకా 4 ఉన్నారు, కానీ ఆ 4 పేర్లు వేయలేదు, ఇతని పేరు మాత్రమే వేశారు. ఎందుకంటే ఇతడు క్రైస్తవుడు కాబట్టి ఇతడు తప్పు చేయడానికి వీలు లేదు, కానీ తప్పు చేశాడు. అనగా మన చుట్టూ ఉండే సమాజం ఎప్పుడైతే నేను క్రైస్తవుని అనగానే నీ నుంచి ఒక నిర్దిష్టమైన మారిన జీవితాన్ని వారు చూస్తారు, ఎదురు చూస్తారు. దే ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ లైఫ్ దాన్ దేర్ ఓన్ లైఫ్. వారి సొంత జీవిత అనుభవాల కన్నా మారిన జీవితం. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే క్రైస్ట్ ఇన్, క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్. సో నీలో నాలో, అందుకే ఆ 451వ కీర్తన సర్వచిత్తము నీదినే కీర్తనలో కిన్సింగర్ గారు చక్కని మాట రాశాడు, అందరూ నాలో క్రీస్తును చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. కాబట్టి నా జీవితాన్ని మార్చినప్పుడు, అనగా ఇక్కడ దావీదు చెప్తున్న మాట, నా జీవితాన్ని మార్చినప్పుడు, నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించినప్పుడు, సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరిచినప్పుడు, అప్పుడు నా సాక్ష్యాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని సాదృశ్యంగా తీసుకొని నా వలె అతిక్రమంలో ఉన్న వారికి నేను బోధిస్తాను. నేను కూడా మీ వలె అతిక్రమాలు చేశాను, తప్పు చేశాను, పాపిగా ఉన్నాను. యేసయ్య నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. మారినప్పుడు నుంచి నా జీవితం ఇలా ఉంది. నా హృదయంలో సమ్మతి కలిగింది, సంతోషం కలిగింది, సమాధానం కలిగింది, ఆనందం కలిగింది. అంతకుముందు నాకు ఈ సంతోషం లేదు, ఈ సమ్మతి లేదు, ఈ ఆనందం లేదు. నా పాప జీవితం ద్వారా సంపాదించిన ఏది కూడా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని నాకు ఇవ్వలేదు. క్షణిక సుఖము కోసం, సంతోషం కోసం నేను చేసిన అపరాధ భావం నన్ను పట్టి పీడిస్తూ, నిరంతరం అనుక్షణం కూడా నన్ను బాధపెడుతూ, భయపెడుతూ, అటువంటి అనుభవాల నుంచి నేను ఆ పాపంలోంచి క్షమించబడ్డానన్న భావన, ఆ అపరాధ భావన ఆలోచిపోయినప్పుడు నాకు రిలీఫ్ కలిగింది, సమ్మతి కలిగింది అంటూ నా వలే అపరాధంలో ఉన్న వారికి, పాపం చేసే వారికి నేను బోధిస్తాను.
ఒక మాటలు చెప్పాలంటే, మేక్ మీ ఎ లివింగ్ విట్నెస్ బై గివింగ్ ఎ న్యూ హార్ట్, ఎ న్యూ మైండ్, ఎ న్యూ స్పిరిట్, ఎ న్యూ పీస్ ఇన్ మై హార్ట్. ఐఎమ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ మై సిన్. నా పాపాన్ని బట్టి నేను రెస్ట్లెస్గా ఉన్నాను. విశ్రాంతి లేదు, నాకు శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి అల్లకల్లోలమైన నా జీవిత నావను తిరిగి దరి చేర్చబడాలి అంటే నా దరికి నీవు రావాలి, నన్ను అద్దరికి చేర్చాలి. ప్రభువా, నా పాప దోషం క్షమించి నూతన జీవితం నాకు అనుగ్రహించు. కాబట్టి నిజమైన మార్పు నా ద్వారా ఎప్పుడు కలుగుతుందంటే, నేను మారు మనసు పొందినప్పుడు, నేను పాపక్షమాపణ పొందినప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు నాలో కలిగిన మార్పు ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆ పాత నిబంధన భక్తుల జీవితాలు మాత్రమే కాదండి, అవి మనకు బేస్, పునాదులు. కానీ వాటి మీద నిర్మాణాలు కనిపించే అనుభవాలు. సో బైబిల్ గ్రంథంలోని భక్తుల జీవితాలు మన విశ్వాసానికి పునాదులు. ఆ పునాదులు ఎవరికి కనిపించవు, కానీ స్థిరంగా ఉంటాయి. ఆ పునాదుల మీద మనము నిర్మించబడ్డప్పుడు మనము కనబడతాం ప్రజలకి. ఆ పునాది మీద నిర్మించిన భవనం కనబడుతుంది, ఆ భవనాల మనం. పునాదులు కనిపించవు. ఆ పునాదులు అవసరం, ఎంత అవసరమో ఆ పునాదుల మీద నిర్మించబడే ఆ నిర్మాణాలు చుట్టూ ప్రపంచానికి సాక్ష్యాలు, సాదృశ్యాలు. సో నేను బోధించినప్పుడు అప్పుడు పాపులు నీ తట్టు తిరుగుదురు. సో నా చుట్టూ ఉండే నిన్ను ఎరుగని ప్రజలు నీ వైపు తిరగాలంటే నా జీవితం సాక్ష్యం కావాలి, నేను మారాలి. ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ క్రిస్టియన్స్ ఏంటంటే, ఇండియన్ క్రిస్టియన్సే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ద ప్రజెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్, we are not converted enough to convert others. ఇతరులను మార్చగలిగినంతగా మనం మారలేదు. మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన నడవడిక కానీ, మన ప్రభావం కానీ, మన ఏదైనా కానీ. Can any non-Christian find a difference in our lifestyle to that of his lifestyle? Can we expose any difference? ఏమైనా మార్పు వాళ్ళకి చూపించగలుగుతున్నామా? కాబట్టి ఇక్కడ దావీదు స్పష్టంగా అంటున్నాడు, నీవు నాకు రక్షణ ఆనందం మరలా పుట్టిస్తే, నా హృదయంలో సమాధానం కలగచేస్తే, అప్పుడు ఆ సమాధానాన్ని బట్టి నా జీవితంలో ఇదిగో దేవుడు నన్ను క్షమించి నాకు సమాధానం దయచేశాడంటూ నేను సాక్షిగా ఉంటానయ్యా. తద్వారా పాపులు నీ తట్టు తిరుగుతారు. మేక్ మీ an instrument to bring the others into you. నీవు నేను సాక్షిగా నిలవాలన్నది దేవుని ఆశ, సంకల్పం. అందుకే సాక్ష్యం ఇచ్చేది పాట పాడుతుంది, బోధ చేయలేను వాదములకు పోను, నాకదేలా నాదుడేసు ప్రభుని గురించి నాకు తెలిసినంత వరకు. నాకేం తెలుసు? నన్ను క్షమించాడు. నేను ఒకప్పుడు పాపంలో ఉన్నాను, దేవుడు నన్ను క్షమించాడు, నాకు సమాధానం దయచేశాడు. సో మై ఓన్ ఎక్స్పీరియన్స్ విల్ స్పీక్ టు ది పీపుల్ అరౌండ్ మీ, మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో వాక్యం తీసుకుని బోధించడం మాత్రమే కాదండి సాక్ష్యం. నీ జీవితంలో నువ్వు చదివే వాక్యం, నువ్వు ధ్యానించే వాక్యం నీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొచ్చిందో ఆ మార్పు ప్రదర్శిస్తే అదే సువార్త. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినం ప్రభా దావీదు జీవిత సాదృశ్యం నుంచి కొన్ని సాక్ష్యాలు మాకు వినిపిస్తున్నారు. ఆయన మాటల బోధలు ప్రభా మేము విని ఆలకించి దానికి అనుగుణంగా మా జీవితాలు మలచుకోవడానికి సూచనలు ఇస్తున్నారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీలో నీ ప్రేమలో మేము వర్ధిల్లుటకు కొనసాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.